తీసుకొని తయారు చేసి మన గ్రూప్లో పెట్టాను. ఎంతమంది చూసారు? 2 ఫోటోలు గ్రూప్లో పెట్టాను, పోస్టర్లు 2 మన ఐబీసీ గ్రూప్లో పెట్టాను. ఎంతమంది చూసారు? చూడలేదా? ఓకే. ఎంతమంది దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది? ఎందుకంటే బిడ్డని చూస్తారు. అయ్యో ఫోన్ ఎందుకు తెచ్చుకోవాలని అడిగా. స్పందన ఏం టెన్షన్ అవ్వదు, ఆలోచన అదే చేసింది కదా. ఆ గ్రూప్ లో 2 ఫోటోలు పెట్టాను, వాటిని ఓపెన్ చేయండి ఒకసారి. అయ్యో చేశారా? ఆ ఫోటోలో ఓపెన్ చేశారా? పవిత్ర సమాధి చర్చ్ అని ఉంది అక్కడ ఒక ఫోటో ఉందా? ఉందా? వాయిస్ చూసారా? అక్కడ లోపల ఒక కుర్చీ ఉంది, చూసారా? కుర్చీ. యేసు ప్రభు శిలువ వేసిన తర్వాత యేసు ప్రభు అంగీలను పంచుకున్న స్థలం అది. సైనికులు యేసు ప్రభు చొక్కాను అంగీని పంచుకున్న స్థలం అది. గొల్గోత కొండ పక్క ఫోటో చర్చి ప్రవేశ ద్వారము. గొల్గోత కొండలో కట్టిన ఇంచుమించు 4-5 చర్చిలు ఉంటాయి లోపల. అది ముఖ ద్వారము. దాని పక్కన కలియ బీచ్, మృత సముద్రం, డెడ్ సీ, మృత సముద్రము. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చివేసి అప్పటి నుంచి అది మృత సముద్రంగా మారిపోయింది. ఆ సముద్రం పైన ఇంచుమించు 2 కిలోమీటర్ల పైన ఒక పక్షి కూడా ప్రయాణం చేయదు. అది మృత సముద్రం. దాని పక్కన కింద గెత్సేమనే తోట ఉంది. గెత్సేమనే తోట. దాన్ని కొంచెం మీరు జూమ్ చేసి కొంచెం లావు ఇట్లానండి కనబడుతుంది. దాని మొదలు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న చెట్టు అది. అక్కడ నేను పక్కకి నిలబడి అది చూపెడుతున్నాను. నేను గెత్సేమనే తోటలో యేసు ప్రభు పుట్టక మునిపే, యేసు ప్రభు కంటే ముందే ఉన్న చెట్టు అది. ఆ మొదలు దాని పక్క పొంటి చర్చ్ ఉంది. ఇది గెత్సేమనే తోట, అందులో ప్రార్థన చేసిన స్థలం అది. దాని పక్కన పుట్టిక గుహ. యేసు ప్రభు పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టిన ఆ గుహ. ఆనాడు ఇలాంటి బిల్డింగులు లేవు, పశువుల పాకలో పుట్టాడు. ఆ పశువుల పాకలోకి వెళ్ళాలి అంటే ఇంచుమించు ఒక 8, 9, 10 మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. యేసు ప్రభు ఉన్న కాలంలో ఉన్న ఒక పాత గుడిసె ఆ లోపల ఉంది. అక్కడ బంగారంతో వేయబడిన ఒక చక్రం ఉంటుంది. అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దాని పక్క ఫోటో పశ్చిమ గోడ, వెస్టర్న్ వాల్. సొలొమోను మహారాజు కట్టిన మందిరం యొక్క గోడలవి. ఎంత పెద్ద బండలు అని అంటే అక్కడ ఆ బండలు, ఆ సందులలో ప్రార్థన మనవులు రాసి అందులో పెట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఆ పేపర్ రాసి అందులో పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు టూరిస్టులు. కింది ఫోటో అక్కడ నేను కూడా ఒక పేపర్ మీ అందరి గురించి, ఐబీసీ బసవపూర్ సంఘం గురించి రాసి, ప్రభా వారిని ఐక్యపరచు, వారిలో ఉన్న బలహీనతను తొలగించని ఒక పేపర్ మీద ఒక 10 ప్రార్థన మనవులు రాసి ఆ సందులో పెడుతున్నా. నేను నా చేయి కనబడుతున్నా అందులో. రెండో ఫోటో కూడా అదే, 3వ ఫోటో కూడా అదే. ఇంకొక ఫోటో ఉంది, దాని పక్కన ఇంకో ఫోటో ఉంది. పవిత్ర ఖబర్ ప్రార్థన, యేసు ప్రభు సమాధి అది. 2వ ఫోటోలో జాన్సన్ గారి ఇజ్రాయెల్ యాత్ర మే 22 దాని కింద పవిత్ర ఖబర్. ఖబర్ అంటే ఏంటో తెలుసా? హిందీలో ఖబరస్థాన్ అని అంటారు కదా. ఖబరస్థాన్ అంటే సమాధుల స్థలం. ఈ చర్చి దగ్గర యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన స్థలం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయన పడుకోబెట్టిన స్థలంలో చేతుల నుంచి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంచుమించు యాత్రికులు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వారు ఇంచుమించు 3 గంటలు లైన్ కట్టాలి. ఎన్ని గంటలు? 3 గంటల్లో లైన్ కట్టాలి. అందులో లైన్ కట్టి 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 వెనుక నుంచి వచ్చిన కొద్ది పోయిన కొద్ది ముందుకు జరిగితే అవకాశం వస్తే ఒక్కొక్కరిని మాత్రమే పంపిస్తారు లోపలికి. నేను ఫోన్ తీసుకొని వెళ్ళి ఫోటో తీసుకున్నాం లోపల అని అనుకున్నాను, కానీ అక్కడ
సెక్యూరిటీ ఫోన్ అలౌడ్ చేయలేదు. ఇది సమాధి ఎదురుగా ఉన్న డోర్ అది. దాని పక్కన ఆ కూర్చోది ఆ పొడవైన జలపాతం అని ఉందా. ఈ జలపాతం సౌలు చేత దావీదు తరమబడినప్పుడు ఎంగేడి అనే స్థలంలో 1 సంవత్సరం పాటు ఆయన అక్కడ దాక్కుని ఉన్నాడు. ఈ నీళ్లు తాగుతూ అక్కడ కుండలు బాగా తిరుగుతాయి, పిచ్చుకలు తిరుగుతాయి, అడవి ఎలుకలు తిరుగుతాయి. వాటిని కొట్టుకొని చంపుకొని దావీదు అక్కడ సైడ్కి కొన్ని గోర్లు ఉంటాయి. దావీదు కాలం నుంచి పడుతున్న ఈ జలపాతము ఇప్పటికీ పడుతూనే ఉంది. కనబడుతున్న జలపాతం అక్కడ నీళ్ళు మినరల్ వాటర్ కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంచుమించు 1 లీటర్ బాటిల్ పట్టుకొని ఇంచుమించు 1 లీటర్ దాకా రాయండి. ఏమంటాను అంటే దేవుడు చరిత్రకారుడు, చరిత్రను తిరగ రాసిన వాడు. చరిత్రలో ఏ ఒక్కరి సమాధి దగ్గరికి వెళ్ళినా నేను దినం స్వామి వాళ్ళ అమ్మ చనిపోతే ఆ వరదలకు సమాధులన్నీ కొట్టుకుపోయినాయి. మనం అక్కడ కిందికి వెళ్తుంటే రైట్ సైడ్ ఎత్తిగడ్డ మీద ఒక అమ్మని ఎవరో అమ్మ బండలు ఉన్నాయి, బండల కింద ఒక శారీ కనబడుతుంది. ఒకవేళ సమాధి కాకపోతే ఏమైంది మొక్కలు వెళ్తాయి. యేసు ప్రభు సమాధిలో అలాంటివి ఏమీ లేవు. దాని పక్కన ఇంకొక ఫోటో ఉంది. ఆ పవిత్ర కబర్ ప్రార్థన కింద ఒక ఎర్రటి బండ ఉంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు కల్వరి శిలువ నుంచి ఆయనను దించి ఈ బండ మీద, ఇదే బండ మీద పడుకోబెట్టి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూశారు సమాధి చేయడానికి ముందుగా. ఆ బండ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది టూరిస్టులు. నా పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మోకాల మీద ఉండి ఆ బండను ముందు పెట్టుకొని ఆ బండకు నొసలానిచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా అక్కడ చేయబెట్టి మీ అందరి వరకు నేను ప్రార్థన చేశాను. దేవా ఐబీసీ బసవను జ్ఞాపకం చేసుకొని నేను ప్రార్థన చేశాను. రెండవది జలపాతం అది. ఇంకోటి గోడపై దేవుని నామాన్ని స్తుతించడం. ఈ స్థలంలో గంటల తరబడి ఒక 20 మెట్లకి పైకి వెళ్ళాలి. గొడుగోత కొండ, అది కొండ మాదిరిగా ఇప్పుడు కనబడదు. దాని మీద పెద్ద ఆలయం పెట్టారు, పెద్ద చర్చి కట్టారు. ఒక 10-20 మెట్లు ఎక్కిపోయాక లైన్ కడితే అక్కడ నేను మోకాళ్ళ మీద ఉండి యేసు ప్రభు సిలువ వేసిన అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. ఆడ బంగారంతో చేయబడిన ఒక రంధ్రముతో పైన బంగారంతో చేయబడి ఉంటుంది. లోపలికి చేయబడితే ఒక బండ ఉంటుంది. యేసు ప్రభు సిలువ వేసిన ఆ స్థలం అని. అందులో చేయబెట్టి ఆ బండను తాకి ప్రార్థన చేసి వచ్చాను. ఇది ఈ రోజు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే 15వ వచనం చదువుతారు. 15వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం చదవండి. 14వ వచనం మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇఫ్ క్రైస్ట్ డిడ్ నాట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అని ఉంటారు. ఇఫ్ క్రైస్ట్ డిడ్ నాట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్, సమాధిలో నుంచి క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసము. ఈరోజు దేవుని మందిరంలో ఇలా కూర్చున్నాము అని అంటే దీనికి కారణం ఏమంటారు? ఆయన సజీవుడు కనుక, ఆయన నిన్ను నన్ను రక్షించగలిగిన సమర్థుడు కనుక ఈరోజు మనమే కాదు, ప్రపంచంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, కొన్ని కోట్ల మంది విశ్వాసులు దేవుని నమ్మి దేవునితో సావాసం చేస్తూ వెళ్ళిపోతున్నారు. మనకు గ్రూప్ లో ఒకటి పెట్టాను, మందకృష్ణ మాదిగా ఆయన మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద స్పీకర్స్, కార్పొరేట్ పాస్టర్లు అంతా కూడా ఎక్కడో తెలుసా? ఎక్కడో అంతా ఆంధ్ర వాళ్ళే. మన తెలంగాణ పాస్టర్లు ఎవరు లేరన్న ఫోటోల్లో
మందకృష్ణ మాదిరి మాట్లాడతాడు ఏమంటే, దళితుడు ఒక్కడన్నా ఈ ఫోటోలలో ఉన్నాడా? ఎందుకు ఈ సందర్భం వచ్చింది అని అంటే, సుప్రీంకోర్టు యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళ దళితులు అన్న కేటగిరీ తీసేసి వీరు క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించేవారు కనుక బీసీ అంటే బ్యాక్వర్డ్, సి అంటే క్రిస్టియన్, బీసీ సి గ్రూప్, బ్యాక్వర్డ్ క్రిస్టియన్స్. ఆ బీసీలా 4 గ్రూపులు ఉంటాయి, ఏబిసిడి. వేరే కులస్తులు రెడ్డిస్ ఉన్నారు, మంగళూరు ఉన్నారు. ఆయన చెప్తే నాకు అర్థమైంది వాళ్ళంతా ఏం కష్టం. అప్పటిదాకా మొన్నటిదాకా నాకు కూడా తెలియదు. రాజమండ్రి జాన్వేశ్వరి గారు మంగళాయి ఉన్నాడు, పీజే స్టీఫెన్ పాల్ బీసీ, సీఎం వైఎస్ రాజశేఖర్ అల్లుడు అనిల్ కుమార్ ఆయన బ్రాహ్మణ్. వాళ్ళకే సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటాడు ఆయన. అంటే దీని వెనకాల వాళ్ళే ఇంతగా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, వాళ్ళు ఆ సనాతన ధర్మంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇంతగా బోధిస్తున్నప్పుడు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మనది కానీ మనం నమ్మిన విశ్వాసానికి కనుక కట్టుబడి నిలబడకపోతే, నువ్వు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. దేవుని ప్రియమైన సంగమా, యూదకాల సంఘం ఆయన సమాధిలో ఒక గద్దె ఉంది, అక్కడ ఎముకలు లేవు. ఒకళ్ళ ఎముకలను చూస్తే మనుషులు ఏమవుతారు? భయపడతారు. ఇది ఎవరి ఎముకలు అంటారు. అక్కడ ఎముకలు లేవు. ఆయన సజీవుడు, దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించి నోటి మాటతో చేసిన దేవుడు. నోటి మాటతో నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారము కలదు. ఓకే, ఆయన మీద నేను వచ్చి ఆయనను చంపేసింది. ఎవరు చంపారు? ఒక సండే స్కూల్ టీచర్ దగ్గరికి వచ్చి ఒకరు అడిగారట, పిల్లలు యేసు ప్రభు ఎవరు చంపారు అని అడిగితే సండే స్కూల్ టీచర్ అన్నదట, అయ్యగారు మా పిల్లలు అన్నట్టు కాదు. ఏం అర్థం కాలేదు. సండే స్కూల్ పిల్లలు యేసు ప్రభుని ఎవరు చంపారు పిల్లలు మీకు ఏమైనా తెలుసానంటే, సడన్ గా సండే స్కూల్ టీచర్ కనిపించుకుని మా పిల్లలు అలాంటి అంటే ఎలాంటి వాళ్ళు కాదు, యేసు ప్రభువుని చంపటంత కాదు. యేసు ప్రభువుని చంపడానికి ఈ లోకంలో ఎవరి వల్ల కాదు, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉద్దేశం ఏంటంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవదిగా ఏం చేశాడు ఆయన పక్కకి జరిగి, పేతురు మొన్నేమో అంటివారు, కోడి కూర్చో ముందు వంటివి ఆయన అన్నాడా? పేతురు నాకు బదులుగా నువ్వు వెళ్తా అన్నావు కదా, కొద్దిగా ఎలా రాదు, కొంచెం సాయం చేయరాదు అని అన్నాడా? యూదా ఇస్కరియోతు దగ్గరికి వస్తే, యూదా నన్ను అప్పగించడానికి ఇంత ప్రణాళిక వేసుకున్నావు, నువ్వు చేసేదేదో తొందరగా చేశాడు. ఆయన ఏం ఆశించి? అప్పటికి ఆయన చేతుల్లో ఏముంది? డబ్బు సంచి ఉన్నది. యేసు ప్రభు టీం అంతటికి ట్రెజరర్ ఎవరు అంటే కోశాధికారి. వీళ్ళకి ఏమైనా కూరగాయలు కానీ, భోజనాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఎట్లా ట్రావెలింగ్ కానీ అదంతా ఖర్చు ఎవరు చూసుకోవాలి? యూదా ఇస్కరియోతు చూసుకోవాలి. అంతకుముందు ఈ యూదా ఇస్కరియోతు ఎవరితో ఉన్నాడు తెలుసా? ఈ యూదా ఇస్కరియోతు ఎవరితో ఉన్నాడు అంతకుముందు? బందిపోటు దొంగ అయిన బరబ్బాతో ఉన్నాడు. ఆ బరబ్బాను కూడా పరిచయం చేసింది ఎవరు? యేసు ప్రభుకు యూదా ఇస్కరియోతే. యూదా ఇస్కరియోతు బరబ్బాను పరిచయం చేస్తే, ఓ యేసు
నీ కొరకు నా ప్రాణం ఇస్తానే తప్ప నీ నా పని నీతో చేతులు నేను కట్టి పెట్టడానికి రాలేదు కానీ కనికరం చూపడానికి వచ్చాను అని అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు నీ పట్ల కనికరం చూపాడు కనుక, ఆ దేవాది దేవుడు నిన్ను రక్షించాడు కనుక, ఆయన సజీవుడు కనుక ఆయన ఎంతమంది కనబడ్డాడట. ఒకసారి మూడవ వచనం చదవండి. మూడవ వచనం. ఐదవ వచనం. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒకే సమయం కనబడ్డాడంట. హల్లెలూయా. ఇది హిస్టారికల్ ప్రూఫ్. ఇది చరిత్ర ఎంత దాచాలని ప్రయత్నం చేసినా దాచడం ఎవరి వల్ల కాదు. ఈరోజు ఇంకో విషయం చెప్పాను మీకు. మన సోషల్ బుక్స్ లలో, హిస్టరీ బుక్స్ లలో ఒకప్పుడు ఏముంటుండే? క్రీస్తు పూర్వము, ఇంగ్లీష్ ఏమంటారు దాన్ని? ఏడి బీసీ. ఏడి యానో డొమినా లాటిన్ వర్డ్, భగవంతుని పుట్టిన దినం నుండి. బీసీ బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు ఏం మార్చారు తెలుసా? మీరు గూగుల్ పెట్టి చూడండి. సిఈ అని మార్చారు, కామన్ ఎరా. బిసిఈ బిఫోర్ కామన్ ఎరా అని మార్చారు. క్రైస్ట్ అనడానికి మన ఇండియాలోనే మార్చేశారు. ప్రపంచం అంతా కూడా క్రీస్తుని వెంబడిస్తుంది. ఒక మాట చదువుతారు. యోహాను సువార్త 12:19. యోహాను సువార్త 12:19. యోహాను సువార్త 12:19. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయానో చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని. హల్లెలూయా. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న పరిసయ్యులు, సద్దుకాయలట, వాళ్ళు గుంపు కూడి తలకాయలన్నీ ఒక చోట పెట్టి, మూతలన్నీ ఒక చోట పెట్టి గుసగుసలు ఆడుతున్నారు. ఏమని? అయ్యా ఉన్నారా చర్చలో? ఏ ప్రయత్నం? యేసు ప్రభువును చంపాలన్న ప్రయత్నం, యేసు ప్రభువును పట్టుకోవాలన్న ప్రయత్నం, యేసు ప్రభువును శిలువకు కొట్టాలన్న ప్రయత్నం. ఎంత ప్రయత్నం చేసినా లోక మౌలతో వెళ్తుందట. ఈ యోహాను సువార్త ఇన్సుమిన్సు క్రీస్తు శకం 99-100 ఆ టైంలో పద్మాసు ద్వీపంలో ఈ యోహాను, యేసు ప్రభు శిష్యుడని యోహాను రాసిన పుస్తకం ఇది. అంటే ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి 1900 సంవత్సరాల నుంచి ఈ మాట జరుగుతూ నెరవేరుస్తూ ముందుకు సాగుతుంది. హల్లెలూయా. పోయిన సంవత్సరం ప్రవీణ్ పగడాలను చంపారు. చాలా మంది ఆయనను హేళన చేశారు. ఏమని? ఆయన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన ఇన్సూరెన్స్ కొన్ని వందల మంది అనాథ పిల్లల వాళ్ళను పోషిస్తున్నాడు. ఎన్నో ఆరాధన ఛానల్లో, పెద్ద పెద్ద టీవీ ఛానల్లో డిబేట్లు చేస్తుంటాడు. వాక్యం కొరకు నిలబడ్డాడు. ఈయన ఇట్లనే వదిలిపెట్టాం అనుకో, మన సనాతన ధర్మం మాయమైపోతుంది. కారణం ఏంటి అని అంటే, ఇదిగో మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమాయను. రండి, వాళ్ళు గుసగుసలు పెట్టుకొని మాట్లాడుతూ ఏమంటున్నారు వాళ్ళు? లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. హల్లెలూయా. లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. ఈరోజు స్కూళ్ళలో చదువుతున్న హిస్టరీ స్టూడెంట్స్, చరిత్ర స్టూడెంట్స్
తెలుగులో క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఇప్పుడు ప్రింట్ చేసే బుక్స్ లలో వచ్చాయేమన్నా కనబడుతున్నాయని? కనబడుతున్నాయా? లేదు, మార్చేశారు మొత్తం. మార్చేసిన చరిత్ర పేజీలు ప్రింట్ అక్షరాలు మారుతుండొచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న చరిత్ర ఈ దేశంలో మారుస్తారేమో, కానీ ప్రపంచం అంతా కూడా లోలతోపోతుందట. ఆయన వెంట పోయినదని చెప్పుకొని ఎస్ సద్దుకైలు, పరిచయులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నిష్ట కలిగిన వారు వారే యేసు ప్రభు వెంట లోకము పోతుందని వాళ్ళే సాక్ష్యం చెప్తుండగా, ఈరోజు పుట్టి పెరుగుతున్న మనం ఎప్పటి వాళ్ళం? ఈరోజు ఆయన మీద, ఆయన స్వార్థ మీద, ఆయన సంఘాల మీద, ఆయన సేవకుల మీద కత్తులు చూసే వాళ్ళకు ఈరోజు ఈ వచనం పెద్ద సవాల్. క్రీస్తు శకము AD 99 ఆ సంవత్సరంలోని సద్దుకైలు, పరిసయ్యులు ఇదిగో యేసుతో లోకం వెళ్ళిపోతుంది అని అంటూ యోహాను సువార్త 3:10 ఓ చక్కటి మాట ఉంది. దేవుడు లోకమును ఎంతో చదువుకున్నారు, తీసేదాకా చదవలేదు. దేవుడు లోకమును ఎంతో, ఈ లోకం ఎవరితో పోతుంది? ఈ లోకం ఎవరితో పోతుంది? దేవునితో పోతుంది. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 2:15 లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశ, శరీరాశ, జీవముడమ్మము. ఆ మాట ఇంటికి వచ్చాను, నేనే చెప్తుంటే కానీ మీరు చదువుతారేమో చూస్తాను. వాయిస్ చదవన్నాను. ఓయమ్మో, నేను మొత్తం ఒక్క సెంటెన్స్ మిగిలిపోయింది నేను చదవడం. మొదటి యోహాను 2:15 బిడ్డ, మొదటి యోహాను 2:10 ఇంకా దొరకలేదు మీకు? మనం ఆయనతో పోతున్నట్లేదు ఇప్పుడు. మరి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది ఎప్పుడు రాయబడ్డది? 1900 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు స్వయాన శిష్యుడు అని యోహానుకు దేవుడు దర్శనం ద్వారా ప్రకటించి ఆయన రాస్తే, అప్పుడున్న లోకమే ఇప్పుడుంది. యేసు ప్రభు ఉన్న కాలంలో ప్రపంచ జనాభా 30 కోట్లు. ఎన్ని కోట్లు? యేసు ప్రభు సిలువేసే ఆ గొల్గొతా కొండపైకి సిలువను మోసుకొని వెళ్తున్న ఆ టైంలో ప్రపంచ జనాభా 30 కోట్లు. మన జనాభా ఎంత? మన జనాభా అమ్మ చదువుకున్న వాళ్ళు గట్టి ఎప్పుడు చదువులు 4 వింటారు, కొంచెం గుర్తు పెట్టుకున్నారు. ఎంత? 150 కోట్లు. 150 కోట్లు. అమ్మా ఇటు సైడ్ ఇంకో చూడదు. ఇది ఏ నెల? ఈ నెల పేరేంటి? ఏప్రిల్. 31 నాడు ఈనాడు న్యూస్ పేపర్ ఎంతమంది చూశారు? 31 నాడు ఈనాడు న్యూస్ పేపర్ హెడ్డింగ్ పేపర్ ఎంతమంది చూశారు? అంత టైం ఎక్కడ? ఏమన్నా తెలుసా? ఏప్రిల్ 1 నుంచి కులగణన, సెంట్రల్ గవర్నమెంట్ కులగణన. కులగణన అంటే అర్థం ఏంటి అమ్మా చెప్పండి? కులగణన అర్థమైంది? జాతి గణన కాదు, కులగణన. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరు ఏ విశ్వాసాన్ని అవలంబిస్తున్నారో అది లెక్కలు తీసే పరిస్థితి ఈ ఏప్రిల్ మాసంలో ఆఖరి వరకు వస్తుంది. ఆ వచ్చే క్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ కులగణన, అంగన్వాడీ టీచర్లు కానీ,
మీ ఇంటికి వచ్చి లెక్కలు చేస్తారు. అందరికి చూడాలి. మీరెవరు అని అడిగితే దళిత్ అని అంటారు. నీ మతం ఏంటి అని అంటే ఏం చెప్తావు? ఎస్, అవన్నీ ఉంటుంది లిస్టులో. టీచర్లో నీ మతం ఏంటి అని అడిగితే అవన్నీ ఉంటాయి. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ నెలలోనే కులగణన. మీరు ఒకవేళ ఎస్సీ హోదా కింద ఉండి యేసుప్రభు నమ్ముకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది కాదు. ఎవరికి నమ్మిన విశ్వాసాన్ని రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 25, 26, 27, 25, 26, 27 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కడైనా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళకు నమ్మిన ఆ విశ్వాసాన్ని నమ్ముకోవచ్చు, ప్రచారము చేయవచ్చు. ఇది రాజ్యాంగము ఈ భారతదేశంలో కల్పించిన హక్కు. ఇప్పుడు ఏమవుతుంది అంటే పార్టీల పరంగా, కుల పరంగా, మతపరంగా భేదాభిప్రాయాలు వచ్చేసి చాలా సమస్యలు రాబోతున్నాయి. నువ్వు క్రీస్తు కొరకు నిలబడతావా? హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఎస్సీ కోటా కింద ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ? గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తారు. నేనేమన్నా మీ సార్లు అడగా. ఈ కులగణన చేసేటప్పుడు వాళ్ళని అడుగుతారు, చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొస్తారు. షురూరులకు ఇట్లనే నేను కాలేజ్ చేసినప్పుడు చదువుకునేటప్పుడు మనం ఆరంభంలో మనకున్న భక్తి, ఆరంభంలో మనకున్న విశ్వాసం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేసరికి అమ్మా మీరు చూడండి, అరే పిల్లలు తిరగతున్నాయి, అంటే తిరగచ్చు, అందరు నిన్నే చూస్తున్నారు, నీ అయ్యా కూర్చో. ఆ సర్టిఫికేట్ తీసి ఎంఆర్ఓ వస్తున్నారు ఎంక్వైరీ కోసం అని అంటే శివనూరులో ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టినప్పుడు అప్పుడు సిమెంట్ తోని అస్తకర చేసే దినాలు కాదని అంతే కదా, చౌకమను చేసి అస్తకర చేసి ఆ డోర్కు అటువైపు ఇటువైపు 2 దీగులు పెట్టే దినాలు. ఆ దీగుల పక్కన ఎంత భక్తో ఏం తీర్చేటోళ్ళు సిలువ. ఒకరోజు ఎంఆర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వస్తున్నారని చెప్పగానే ఆయన గుడ్డలు తీసుకొని మొత్తం చెక్కేసింది. అటువైపు ఇటువైపు మొత్తం సిలువను చెక్కేసింది. లాస్ట్కి వస్తే విత్-ఇన్ 6 months లో చనిపోయింది. ఏమైందో ఎవరికి తెలియదు, ఏం రోగమో ఏ డాక్టర్ పేరు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే వేషధారుల వల్ల మనం ఉండకుండా, ఇదిగో లోకము ఆయనతో పోయిందని శాస్త్రులు, సర్దుకైలు, పెద్ద పెద్ద తత్వజ్ఞానులు మాట్లాడితే అఫ్టర్ నువ్వెంత నేనంత, ఇదిగో ఆయన లేపబడి ఉండని ఎడల నీవు చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. He rose from the dead. Now he is living with the Father. He is praying for you. నీ కొరకైనా ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 10:1-2 చదవండి సార్. నీ హృదయంలో కలవరపడేకుడి, ఇదిగో నేను మీ కొరకు స్థలం సిద్ధపరచవలసిన్నాను. నీ నుండి చోటున మీరు ఉండలాగునా నేను మరలా వచ్చి మీరు నాతో ఉన్నట్టుగా నేను మిమ్మల్ని నాతో తీసుకొని. అంతేనా? కుమారి తప్పు చదవండి కదా. మీ హృదయములను ఈ ఏప్రిల్ మాసంలో మీ హృదయములను కలవరపడనీయక దేవునితో నమ్మకమైన విశ్వాసిగా, దేవునితో సామర్థ్యం కలిగిన బిడ్డగా ఉంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు బహుమానం ఇచ్చిన కుమారుడు, కుమార్తె వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ తీశారు. బీటెక్ అప్లై చేసినప్పుడు పెద్ద టాప్ కాలేజీలో వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి బీసీ కోటలో టాప్ కాలేజీలో సీట్లు వచ్చినాయి.
టాప్ కాలేజీలో సీట్లు వచ్చినాయి. ఇబ్రాహీంపట్నం గురునానక్ యూనివర్సిటీలో సీట్లు వచ్చినాయి. చదువుకున్నారు, అయిపోయింది, బయటకు వచ్చేసారు. ఒక ఆయన అంటాడు, అరే బాబు ఇందులో బాగా కాంపిటీషన్ ఉందిరా, బీసీసీఏ పెట్టారు, అందులో కాంపిటీషన్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే బీసీసీ తీసుకోవడానికి ఇష్టపడదు చాలా మంది. దేవుని ప్రియమైన సంగమా, ఈ విషయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది, నీవు కూడా ఆయన వెంట వెళ్ళగలిగితే, నువ్వు ఆయనతో సాహసం చేయగలిగితే. బరబ్బా అంటాడు, యేసు నువ్వు నాతో చేతులు కలుపు అంటే, బరబ్బా అంటాడు, యేసు ప్రభు అంటాడు, బరబ్బా అవసరమైతే నీ కొరకు నా ప్రాణం త్యాగం చేస్తానయ్యా అని అన్నప్పుడు, తర్వాత యేసు ప్రభుకు నలుగురి సిలువలో ఆ గొల్గోతా కొండ పైన ఆ సిలువ వేసినప్పుడు బరబ్బా గుండెలు బాదుకుంటూ వచ్చి, చరిత్రలో ఉంది, బరబ్బా మారు మనసు పొంది దేవుని సేవ చేశాడంట. హల్లెలూయా. బరబ్బా మారు మనసు పొంది దేవుని సేవ చేశాడు. యూద ఇస్కరియోతు ఏమైందో తెలుసా? యూద ఇస్కరియోతు ఏమైంది? ఓ చెట్టు చూసుకొని పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినాడు. ప్రభు సేవలో ఉంటే ఒక దొంగ మారు మనసు పొంది దేవుని కొరకు వాడబడితే, అందుకని మన గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు పక్కన ఉన్నావా, యేసు ప్రభు లోపల ఉన్నావా? పక్కకు ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే పరిస్థితులు నీకు వస్తాయి. ఈ నెలలో ఒకవేళ ఆ గణన కనుక, ఆ సర్వే కనుక నీ ఇంటికి వస్తే, యేసు ప్రభు లో ఉంటావా, యేసు ప్రభు పక్కకు ఉంటావా? ఒకసారి తీర్మానం చేసుకో. ఈజ్ అ హిస్టోరియన్ అండ్ హిస్టారికల్ పర్సన్. ఒక మాట చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28 మొదటి నుంచి 2-3 వచనాలు చదువుతున్నాం. మొదటి నుంచి 2-3 వచనాలు. తెల్లవారు చూడగా సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాత్రి దేని మీద కూర్చుందట? ఆ రాతి మీద. ఆ రాయి ఏమైంది? రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ రాయిని సీల్ చేశారు. ఇప్పుడు మన ఊరికి పోస్ట్ బ్యాగ్ వస్తుంది. పోస్ట్ బ్యాగ్ అంటే తెలుసు కదా, తాటిపత్రి టైప్ కలర్ ఉంటారు. ఆ బ్యాగ్ వస్తుంది. ఆ బ్యాగ్ బ్రాంచ్ ఆఫీస్ బిక్నూరులో ఒక లప్పం పెట్టి దాన్ని కాల్చి దాని మీద ముద్రేసి ఒక ఐరన్ తో చేయబడిన ఒక పేరు ఉంటుంది, బిక్నూర్ అని. ఆ ఎర్రగా కాల్చబడింది. అందుకు మనం ఓట్లు వేసినప్పుడు ఆ ఓటు బాక్స్ కూడా అట్లనే సీల్ చేస్తారు. రోమా ప్రభుత్వం వారు లేదా ఆ యొక్క పిలాతు, ఇదిగో 3 రోజులలో నేను లేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి లేస్తాడేమో అని చెప్పేసి, ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోతారేమో అని చెప్పేసి రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? దాని మీద పేద చైన్లతో కట్టేసి సీలేసింది. ఏమైంది? డోలత్తి ఓపెన్ చేశారు. దేవదూతలు వచ్చి, ఆయన దేవాది దేవుడు కాకపోతే దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి ఆ రోమా ప్రభుత్వం వల్ల ఆ సీల్ మొత్తం విరగొట్టి ఆ రాత్రి మీద కూర్చొని, అప్పుడు యేసు ప్రభు లోపల నుంచి వస్తుంటే చూసి సంతోషించిన ఆ సైనికులు ఏమైపోయారు తెలుసా? అప్పటిదాకా రాత్రి మగళ్ళు కావాలి ఉన్నారు సైనికులు. ఏమైంది ఆ రోజు సైనికులకు? వాళ్ళ కళ్ళకు గుడితనము వచ్చింది. గుడితనం. ఆ కలువరి సిలువనే యేసు ప్రభువును భరించలేదు. ఈ భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ భూమి కూడా, అయ్యో నా సృష్టికర్త అయిన దేవుని నేనెలా బంధించగలను అని ఆ సమాధి కూడా ఎవరికి లోపడ్డది?
యేసు ప్రభువుకు లోబడ్డది. హల్లెలూయా. ఆ దేవదూతలు దేవునికి లోబడి ఈ భూమికి వచ్చి రోమా ప్రభుత్వం యొక్క ఆ ముద్రలన్నీ కూడా తెగదెంచి యేసు ప్రభు బయటకు వచ్చి ఓ చూశారట మొదటిగా ఎవరు చూశారట? ఎవరు చూశారట? అయ్యో మరియాయు వేరొక మగ్ధలైన మరియాయు వచ్చి ఫస్ట్ ఎవరు వచ్చారు సమాధి కాడికి? మరియా మగ్ధలైన మరియా వచ్చింది. యేసు ప్రభు శిష్యుడికి వెళ్ళిరా? వేస్తాను అన్నాడు కదా, వాళ్ళకి తెలియదా? తెలుసు. ఎందుకు రాలేదు మరి? ఎందుకు రాలేదు? గెత్సేమని తోటలోనే భయపడిపోయారు. మీరు కాదు, నేను ఆయనతో లేను, ఆయన ఎవరు నాకు? అప్పటిదాకా 3.5 ఏళ్ళు పని చేయకుండా ఆయనతో భోజనం చేశారు, పని చేయకుండా ఆయనతో ప్రయాణం చేశారు, టికెట్ లేకుండా ఆయనతో తిరిగారు, ఆయనతో భోజనం చేశారు. వాళ్ళ భార్య బిడ్డల కుటుంబాలను వదిలిపెట్టి 3.5 సంవత్సరాలు యేసయ్యతో నడుస్తూ యేసయ్య చేసిన ఆశ్చర్యపూర్ణ కార్యాలు చూస్తూ చేస్తూ ఆయనతో ఉన్నవారు ఆ రోజు ఎవరికి భయపడ్డారు? పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, రోమా ప్రభుత్వానికి భయపడి దాచుకున్నారు. కానీ మరియా మగ్ధలేని మరియలు వేకువజామున వచ్చి చూసేసరికి ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఈ రిఫరెన్స్ అన్ని ప్రతి సువార్తలో ఆఖరి అధ్యాయాలలో ఉంటుంది. ఇదంతా స్టోరీ 4 సువార్తలలో ఆఖరి అధ్యాయాలలో ఉంటుంది. మీరు ఇంటికి పోయి చదివి చూడండి. దేవదూతలు మధ్య సువార్త 20వ అధ్యాయంలో ఇంకా 20 వచనాల వరకు కనుక వెళ్తే దేవదూతల ఆ సమాధి లోపల తలవైపు నొకరు కాలవైపు నొకరు కూర్చొని సజీవుడైన వారిని మీరు సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైన వారిని సమాధిలో వెతికే వాళ్ళు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడిని సమాధిలో వెతికే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరో వెతుకుతారు. ఆ జీవము విలువ తెలవనో వెతుకుతారు. కాబట్టి ఆయన సజీవుడు. ఈ చరిత్ర ఒకవేళ అసలు మన సంగతే అర్థం. ప్రపంచం దాకెందుకు, ఎరుసలేం దాకెందుకు, అమెరికా దాకెందుకు, మన సంగతే చెబుదాం. మన ముందు తరాలు వారు దేవుణ్ణి నమ్ముకోకపోయి ఉంటే, అమ్మా ఒక 40 ఏళ్ల క్రితం దేవుని సువార్త ఈ గ్రామానికి రాకుండా ఒకవేళ ఉంటే ఈరోజు ఈ స్థలంలో చర్చ్ ఉండేదా? కట్టబడిన ఈ చర్చిలో ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఒక 2-3 ఏళ్ళు మన నెల కింద ఈ పుట్టిన వాళ్ళందరూ ఈ చర్చిలో కూర్చుండే వాళ్ళ. యేసు ప్రభు ఎంత సజీవుడైతే, యేసు ప్రభు ఎంత జీవం కలిగిన దేవుడైతే, ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేయగలిగిన ఆ దేవాది దేవుడైతే ఈ రోజు 40 సంవత్సరాలుగా ఈ మందిరం నిలబడింది అంటే కారణం ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఇది సత్యం. నువ్వు ఆ సత్యం కోసం నిలబడతావా? ఆ సత్యం కోసం నిలబడతావా? రాబోయే తరానికి నువ్వేం అప్పగిస్తున్నావు? ఆరంభంలో ఉన్న మన చర్చిలో, మన సంఘంలో ఆరంభంలో ఉన్న పెద్ద మనుషులు కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభా, మా సభలో మంచోడు కాదనో ఏమో, లేదా ఈ లోకం మంచిది కాదనేమో, అనగా లోకంలో ఉన్నదంతయో నేత్రాశ, శరీరాశ, జోగుడము అవి తండ్రి వలన పుట్టినవి కావు, నీ వలన పుట్టని వాటిని చూస్తూ ఇంకెన్నేళ్ళు మేము బ్రతకాలి ప్రభని వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేక దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వారి కష్టం ఇక్కడ ఉంది. హల్లెలూయా. వారి కష్టం నేనేమంటాను అంటే, ఇంత మంచి ఆలయాన్ని కట్టుకోవడానికి వెనకాల యేసు ప్రభు సజీవుడై కాకపోతే ఈ రోజు ఈ స్థలంలో ఈ చర్చ్ ఉండేదేనా? ఉండేదేనా? ఏ ముఖ్యమో మనం. కాబట్టి దేవుని ప్రేమించగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సజీవుడు. హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్తారు
ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పారు కదా, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఐ విట్నెస్. నేను వెళ్ళాను లోపలికి. ఐ విట్నెస్. దేర్ ఇస్ నో బోన్స్, దేర్ ఇస్ నో క్లాత్స్. చచ్చిపోయిన వాళ్ళకు ఏం చూడటం మనం? పెళ్లికి కొత్త బట్టలు పెడతాం, పెట్టేటప్పుడు కొత్త బట్టలు ఉంటాయి, పెళ్ళప్పుడు కొత్తవి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఆమె పండుగ కూడా కొనుక్కుంటున్నాయి కదా. కానీ పండుగ కొనుక్కునే కాస్ట్ వేరు, నువ్వు చచ్చాక నీ శవానికి చుట్టే కాస్ట్. పట్టు వస్త్రాలు కొంటారా? జారి జారి తెల్ల తెల్లగా నీళ్ళలో ముంచుతుంది, ఇంత అవుతుంది. అసలు నీకు నువ్వు సంపాదించిన లక్షలు ఎటువా, నువ్వు సంపాదించిన ఎకరాల కొద్ది నీ స్థలాలు ఎటువా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎటుపోయింది. అమ్మా, అందుకే దేవుడు అంటాడు ఇసుకతో, ఇసుకియా ఇంకొక రోజులలో నువ్వు చచ్చిపోతావు. దీపం ఉండగానే ఇల్లు. ఈరోజు దీపం ఉంది, ఆయన సజీవుడు కనుక దీపం వెలుగుతుంది. ఈ వెలుగున్నప్పుడే ఏం సరి చేసుకోవాలి? ఆలస్యానికి ఇప్పుడు కరెంట్ పోయింది అనుకో, ఒకరు నేను ప్రార్థన చేస్తాను, ప్రభా కరెంట్ తీసేయి అని ప్రార్థన చేస్తాను. తీసేసింది అనుకున్నాం, మీరేం చేస్తారు చెప్పాలి? ఇప్పుడు కరెంటు పోతే మీరేం చేస్తారు? జ్యోతి చెప్పింది ఆల్రెడీ. ఈ ఉడుకుడుకు తట్టుకోలేక ఒప్పుకుంటారు. మనల్ని పెట్టిన తర్వాత మనకు ఇంకోళ్ళు ఉప్పుతాడు, నీకు ఒప్పుకునేది ఉండదు. కానీ ఆయన సుజీవుడు. హల్లెలూయా. చివరిగా ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఇంకో వచ్చిన దయచేసి ఒక మాట చదవండి. 1 పేతురు 1:3-5 1 పేతురు 1:3 తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. 5వ వచనం బిడ్డ. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. నీకొచ్చే స్వాస్థ్యమట పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ నిరీక్షణ నీవు కలిగి జీవిస్తే నీ కొరకు భద్రపరచబడిన స్థలం, నీ కొరకు దేవుడు సిద్ధం చేసే ఆ ఇల్లు, నీ కొరకు సిద్ధం చేసే ఆ పరలోక రాజ్యం తండ్రి వలన నీకు అనుగ్రహింపబడుతుంది. ఆయన 2వ రాకడలో కన్నురెప్ప పాటున మనమందరం వెళ్ళిపోతాము. కొరియా దేశంలో, ఏ దేశము? నార్త్ కొరియా కాదు బిడ్డ, సౌత్ కొరియా దేశంలో అక్కడ ఒక పెద్ద సేవకుడు ఉండే, చనిపోయాడు. ఆయన సంఘము 8 లక్షల మంది. ఒక ఆదివారం 10 ఆరాధనలు జరుగుతాయి. ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరేంటి తెలియదా? నాకు కూడా తెలియదు, నేను తెలుసుకొని చెప్తాను. స్వామి ఏం పేరు బిడ్డ? నీకు కూడా తెలియదా? కొరియా, సౌత్ కొరియా పాస్టర్. 1 డైమెన్షన్, 2nd డైమెన్షన్, 3rd డైమెన్షన్, 5th డైమెన్షన్ ఆయన పుస్తకాలు రాశాడు. వస్తలేదు, నాకు వచ్చింది వస్తలేదు. ఎనీవే, ఆయన ఆ దేశంలో దేవుని స్వార్థ ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపించి
ఈరోజు ఆ దేశంలో ఏంటో తెలుసా? ఈరోజు అయిపోయిన తర్వాత కామారెడ్డి పని మీద బస్సులో పోతున్నావు అనుకున్నాం. ఆ బస్ డ్రైవర్ క్రిస్టియన్ అనుకున్నాం. యేసు కొరకు రాకడ ఉన్నప్పుడు ఆ నిజంగా విశ్వాసం కలిగిన క్రైస్తవుడు అయితే ఏమవుతాడు? ఎత్తబడతాడు. బస్ ఎట్టు పోవాలి మరి? యానో గుడ్డుకొని ఈ సౌత్ కొరియా దేశంలో ఒక క్రైస్తవ డ్రైవర్ కనుక ఉంటే క్రైస్తవుడు కాని డ్రైవర్ నీకు మరి పక్క సీట్ లో ఉంటాడు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆ మనిషి మాయమైపోతే ఈ డ్రెస్ కూడా కిందనే పడిపోతుంది. అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కొన్ని వీడియోలు చూశాను. సడన్ గా ఉన్న పాటన వెళ్ళిపోతే ఆ యేసుప్రభు నమ్మనోడు ఈయన బతుకుంటాడు కాబట్టి వాడు స్టీరింగ్ పట్టుకొని క్షేమంగా ఉండాలి. బస్సులో క్రైస్తవులే ఉంటారా? యేసుప్రభువును నమ్మని మారు మనసు పొందని చాలా మంది ఉంటారు. వాళ్ళనన్నా బతికించుకోవాలని ఆ గవర్నమెంట్ అప్లై చేశారు. ఈరోజు మన దేశంలో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? దేవుని ప్రియమైన సంఘం, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన సజీవుడు. ఈ వరకు ఆ నిరీక్షణ దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ఇక నేను నమ్మకంగా ఉంది. అందరూ ఆ మాట విన్నారు. చివరిగా గత రాత్రి భోజనం చేసి ఎంతమంది పడుకున్నారు, నిద్రపోయారు? అయ్యో, ఎవరు నిద్రపోలేదు? ఏం చేసే రాత్రి అంతా ఎడిదిరిగిరు మీరంతా? నిద్రపోయారా? నువ్వు లేస్తే బతుకున్నావని అర్థం, లేకపోతే ఇప్పుడు ఆలోచనగా కొంతమంది తల్లిదండ్రులు లోపల పడతారు. పిల్లలు, భార్య భర్తలు వాళ్ళ కోరం, పిల్లల కోరం అమెరికాలో అయితే అట్లనే ఉంటారు. లోపల చచ్చిపోయిన బయటకు వెళ్ళరు. వాళ్ళు బయటకు వచ్చేదాకా బతుకున్న సంగతి బయటకు రాలేవు అనుకో. నువ్వు బయటకు వచ్చినావు నీ రూమ్ లో తిరిగి అంటే దీని అర్థం ఏంటి? ఓన్ లేకున్నట్టు నిన్ను అబద్ధం చెప్పకండి. ఓన్ లేదు జయ ఏమో చెప్పబోతుంది కానీ నేను బాగా టైర్డ్ అయినా అన్నా. ప్రశాంతి తొందరగా లేచి నీళ్లు పట్టి వచ్చి నన్ను లేపెట్టు. ఇన్ కేస్ నేనే పడుకున్నాను, ఫుల్ టైర్డ్ అయి పడుకున్నాను. వాస్తవంగా 2:30 నుంచి నిద్ర లేదు. మీరు వచ్చేలోపు అంతా అడిగేసి నీట్గా పెట్టినాను, నిద్ర లేదు. పొద్దున్నే లేచి పేపర్ అంతా తయారు చేసి చెప్దామని అంతా గట్లనే కూర్చున్నాను. ఒకవేళ పాశ్రమ కంటే ముందు నేను లేవలేదు అనుకో, నేనే మొత్తం లేవలేదు అనుకో, లేవలేదు అనుకో, లేపుతుంది లేవు అనేసరికి బతుకుంటే ఒకే వాయిస్ వినబడుతుంది. లేకపోతే 4 వాయిస్లు పోతాయి సంగతి. అన్న అయ్యగారు లేస్తలేడు, అయ్యగారు లేస్తలేడు, వాళ్ళు వచ్చి లేపుతారు, వాళ్ళు వచ్చి మనం లేపుతారా? అందుకని యోబు అంటాడు, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చి తిని యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను. హల్లెలూయా. ఈ జీవితం ఈ రోజైతే ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో, మంచి వస్త్రాలు ధరించి ఈ మట్టి శరీరానికి పోతే చచ్చిపోతే అదేమో బాక్స్ అంటే నరసమ్మ చెప్పు, ఏ బాక్స్ అయితే డెడ్ బాడీ పెడతారు చూడమ్మా. మనం అంత చదువుకోలేదు. ఏం బాక్స్ అయితే? ఐస్ బాక్సా? నర్సులు మీరు ఏ బాక్స్? ఎంతమంది పోతే వేసుకోపోయి పెట్టలేదు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? దాన్ని కూడా ఫ్రిడ్జ్ అంటారు, ఫ్రీజర్ బాక్స్ అంటారు. ఏమంటారు? ఫ్రీజర్. దేని ఫ్రీజ్ చేయడానికి? డెడ్ బాడీ వాసన రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనకి ఇంకో గంటలో కూర్చుంటే అనుకో, మరి ఏ వాసన వస్తుంది? స్నానం చేయలేదా?
దీన్ని బట్టి అర్థం చేసుకొని ఈ వాసన వచ్చినప్పుడు నీకేం గుర్తుకు రావాలి? ప్రభువా, ఈ మన్నే కనుక ఈ వాసన యథార్థం, ఇది మన్నే కనుక ఇది ఒకవేళ గట్టిగా రాస్తే ఏమవుతుంది? ఎక్కడిది? ఒకరు స్నానం చేసినావు కదా బిడ్డ, ఒకరు స్నానం చేసినావు కదా. ఇప్పుడు చాలా సార్లు మీరు ఇప్పుడు మంచి ఎంత నీట్ గా తయారొచ్చారు, ఈస్టర్ పండుగ ఎంత చాలా నీట్ గా తయారొచ్చారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు అందరూ బయటకు వయసు చర్చలకు ఎంత దుమ్ము ఉంటుందో. పొద్దున్నే స్నానం చేసి చక్కగా తయారై దేవుడిని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చిన మనం దుమ్ము ఎక్కడిది? కార్పెట్ వెళ్ళిన మొన్ననే మీరు లేచి బయటకు పోయి వచ్చి చూడు ఏముంటది. అందుకని ప్రసంగి 12వ అధ్యాయంలో సొలొమోను మహారాజు అంటాడు, రే నువ్వు దుబ్బే గనుక, నువ్వు మన్నే గనుక మట్టిలోనికి వెళ్ళవలసిన వాడలే. కానీ యేసయ్య అంటాడు, నీకంటే ఒక నిరీక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాను, నీకంటే ఒక నిరీక్షణ ఇవ్వడానికి సమాజంలో నుంచి నేను తిరిగి లేచాను. బిడ్డా, ఇది నా కోసం కాదు, ఇది నీ కోసమే. హల్లెలూయా. ఆయన లేచి పరలోక రాజ్యంలో నీకు ఆయన మన ఇల్లు కట్టుకుంటున్నాడా? ఆయన మన ఇల్లు కట్టుకుంటున్నా? ఇప్పుడు అంతా ఇతర ఇల్లు కట్టుకుంటారు, అంతా ఓల కోసం కట్టుకుంటారు, ఓల కోసం కట్టుకుంటున్నారు. యాకోబు గారు ఇల్లు కట్టావు, ఇంకా ఓపెనింగ్ అన్నాడు చెప్పలేదు, కట్టావు, ఓల కోసం కట్టావు, నా కోసం, నా కుటుంబం కోసం. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ కట్టమంటున్నాడు? నీ హృదయాన్ని. ఇప్పుడు శరీరానికి మంచి విలువైన వస్త్రాలు వేసినాం, నీ హృదయం సంగతి, నీ హృదయం సంగతి. దేవుని ప్రేమైన సంఘం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నిరీక్షణకు నీకు ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆ పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలం సిద్ధపరచగలుగుతున్నాడు. వెళ్ళిన ఆయన ఏం చేస్తాడట? మన యూట్యూబ్ లో ఒక షార్ట్ చూశాను, మసీద్ ఇమాం ముల్లా ఆయన అంటున్నాడు, యేసు ప్రభు మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. నేను ఒక ముస్లిం అయి ఉండి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా అని నన్ను ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్తా. ఖురాన్ లో యేసు ప్రభు తిరిగి వస్తాడన్న సత్యం ఉంది, మేము కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఇమాం మసీదులో నమాజ్ పాస్టర్ లాగా ఆయన చదివి చెప్పిన సంగతులు మీకు కావాలంటే నా దగ్గర ఖురాన్ ఉంది, నేను ఇస్తా, చదివి చూడండి. దాని రిఫరెన్స్ కూడా చెప్తాను. నేను చదువుతాను, బైబుల్ ఖురాన్ పక్క పక్కన పెట్టుకొని చదువుతాను. ఎప్పుడు చదివినట్టు కనబడమే కానీ, ఎప్పుడు చదివినట్టు కనబడు. ఇది కనబడేటట్టు చదివేది కాదు, పర్సనల్ గా నేనేమంటాను అంటే ఆయన సజీవుడు అంతే. హల్లెలూయా. లోకం ఆయనతో 12:19 ఏమనుంది? అందుకు పరిసయ్యులు సద్దుకయ్యులు మన ఆలోచన ఎట్లు నిష్ప్రయోజనమాయనో లోకము ఆయన వెంట పోయినదని. ఎప్పటి నుంచి పోతుంది? 2000 సంవత్సరాలుగా పోతుంది. ఇప్పుడు ఆపడం ఎవరి వల్ల కాదు, అది వాక్యము సత్యం. ఇట్స్ హిస్టరీ, చరిత్ర. ప్రపంచం యావత్తు బైబిల్ వైపు చూస్తుంది ఈరోజు. నీవెటువైపు చూస్తున్నావు బిడ్డ? నువ్వెటువైపు చూస్తున్నావు? కాబట్టి ఆయన వైపు చూడు. ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో చూసి అంటాడు, యేసు వైపు చూచు నిరీక్షణకు కలగజేసి. యేసు వైపు నువ్వు చూస్తే ఆ పరలోక రాజ్యంలో గొప్ప దీవెన, ఆశీర్వాదం. కాబట్టి నమ్ముదాం, దేవుని దీవెన పొందుతున్నాం బిడ్డ. ఇంత పెద్ద ఆలయం
దీనికి కారణం యేసయ్య సజీవుడు. హల్లెలూయా. అందరికీ అడిగిస్తారు ఒకసారి. ఈరోజు బతుకుండి చెయ్యి ఎత్తి హల్లెలూయా చెప్తున్నావు, దానికి కారణం అందరూ చెప్పాలి. ఒకసారి గడి చెప్దాం హల్లెలూయా. చెప్పని వాళ్ళు బతుకున్నట్ట. హల్లెలూయా. ఎంతమంది భోజనం చేసి వచ్చారో నాకు తెలియదు, కానీ పోయిన తర్వాత భోజనం చేస్తామా? ఎనీ గ్యారంటీ? ఆశ్రమ వాళ్ళకు 100 రూపాయల స్టాంప్ పేపర్ ఉంది, తీసుకురా. ఎనీ గ్యారంటీ? నో గ్యారంటీ. 2 కిలోల చికెన్, 2 కిలోల మటన్ ఎండి పెట్టి వచ్చుంటూ ప్రార్థనకు నువ్వు పోయి తింటానని అనుకుంటున్నావు. గ్యారెంటీ ఉందా? నాకైనా నీకైనా గ్యారెంటీ ఉందా? నీకు గ్యారెంటీ కావాలి అంటే సజీవుడైన యేసుని వెంబడించు. హల్లెలూయా. ఈడ గ్యారెంటీ లేకపోయినా ఏడ గ్యారెంటీ ఉంటది? ఆ మోక్షం, పరలోక రాజ్యంలో ఆ గ్యారెంటీ దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు దేవుడు దయచినట్టుగా ప్రతి బలహీనతను దేవుడు తొలగించి ఆయన బలం, ఆయన శక్తి, ఆయన సంపూర్ణత నీ జీవితంలో కావాలి అంటే 2000 సంవత్సరాలుగా లోకం ఆయనను వెంబడిస్తుంది. 2026 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఆయన్ని వెంబడిస్తే ఆ పరలోక రాజ్యంలో ఆ జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని అనుభవించే విశ్వాసం మనం కలిగి ప్రభు కొరకు మనం ముందుకు సాగుదాం. అతి కృప, అతి ధన్యత మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు. ఈ రోజు మనం ఉన్నాం, రేపు లేకపోవచ్చు, మన పిల్లలు ఉంటుండొచ్చు, వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది. వాళ్ళని ఏ మార్గంలో నడిపించు? మరి ఆత్మీయమైన భక్తి మార్గంలో నడిపించు. ఇన్ కేసు నువ్వు నడకపోతే ఇకనైనా నువ్వు నడుస్తూ నీ పిల్లలను నడిపించు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధనలను నడిపించు. పిల్లలారా, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించు. కానీ ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? సన్మానించడం మర్చిపోయారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? సాగు చేస్తున్నారు. ఎట్లా సాగు చేస్తున్నారు? తల్లిదండ్రులు చెప్పినట్టుగా నువ్వు వినడము, ఆ గుండె కోత వాళ్ళకు మిగులుస్తున్నా. దేవుని మాట వింటే, దేవుని మాటకు కనుక నువ్వు చెవియకి ఆయన సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండగలిగితే నీ పిల్లలను నువ్వు చూస్తావు. నీ పిల్లలను చూస్తావు. అమ్మా, నీ పిల్లలను చూసినోడు చేస్తారు ఒకసారి. నీ పిల్లలను చూసినోడు నేను చూడలేదు అంటే అర్థమైంది. పిల్లలను చూసినోడు చేస్తారు ఒకసారి. నీ పిల్లలను చూసినోడు చేస్తారు. 1, 2, 3. సగపదే నువ్వు కూడా నీ పిల్లలను చూసినావు కదా. ఓకే, ఈ చూడని వాళ్ళకు కూడా చూసే భాగ్యం వస్తుంది. హల్లెలూయా. మన పాస్టర్ నేను బాగా బాధపడుతున్నాను. అంటే పిల్లలను చూడాలని కాదు, సమయం వస్తుందేమో. కొడుకు బాగా కష్టపడుతున్నాడు, వాడు ఇంట్లో అంటుకుంటలేడు, చేస్తలేడు. ఎట్లా బిడ్డ అని అంటే అనేటోళ్ళ బాంబేలో బాగుండే ఒక ఆమె మరణ చాలా బాగా వంట చేసి, కూరగాయలు ఇచ్చి, అన్ని చేసి, కడిగేది, తోమేది, అన్ని చేసి మరీ టేస్టీగా చాలా బాగా సంవత్సరంన్నర చాలా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఆమె అడిగినాడు, భారీ వంట చేసిపోతాను అని అన్నారు. ఎంత తెలుసా? 3500 దారి వంట చేసి ఓదోమాలి, ఓలిల్లు ఉడవాలి అంటే ఇంట్లో అన్ని అడిగి పెడితే శటానాచి తిని అండి కుక్కకి వేసినట్టు వేసి వెళ్ళిపోతుంది. తోమదంటారు ఆమె వెనకాల వాడు అవిటితో మళ్ళీ ఆనందం. తల్లిదండ్రులారా,
మీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి. హల్లెలూయా. పిల్లలారా, మీ తల్లిదండ్రులను దుఃఖపెట్టకండి. యేసు ప్రభు దుఃఖపెట్టాడు తన తల్లిని. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ జాన్ ద బ్యాప్టిస్ట్ కాదు, ఆయన శిష్యుడైన యోహాను చూపెట్టి, అమ్మా ఇదిగో నేను నిన్ను సన్మానించాలి కానీ నేను ఉండలేను. ఆయన శరీరంగా మాట్లాడు. ఆయన పరలోకానికి ఎక్కిస్తున్నప్పుడు ఆయన బాధ్యత తన శిష్యుడైన యోహానుకు అప్పగించాలి. నీ బాధ్యత వాళ్ళకి అప్పగిస్తుంది. ఈ బాధ్యత సంగతి పక్కన పెట్టు. నీ అల్మార్త ఆలోచనలు వాళ్ళకి అప్పగిస్తుంది. నీ అల్మార్త ఆలోచనలు ఎవరికి అప్పగిస్తుంది. ఈడ బాగా ఆలోచన చేస్తాం కానీ భక్తిని మాత్రం అప్పచెప్పడానికి ఆలోచన చెయ్యి. వీరవాన్ని అప్పచెప్పడానికి ఆలోచన చేస్తాం కానీ భక్తిని అప్పచెప్పడానికి ఆలోచన చెయ్యాలి. వీరవాళ్ళు ఉన్నాయి పోతే తాళం వేసుకున్నాను నువ్వు నేను పోతాం. అంతా వాళ్ళకు బతుకున్న వాళ్ళకు అయితే బతుకున్నోడు కూడా బాగుపడాలి అని అంటే వానికి ఏం నేర్చుకుని ఉండాలి? ఏం నేర్చుకుని ఉండాలి? ఇప్పుడు మన బిగ్నూర్ స్టేషన్ ఉంది, ట్రైన్ వస్తుంది హైదరాబాద్కి, నాందేడ్, బొంబాయి, గోవా దాకా పోతుంది. ఏం వేసారు ట్రైన్కి? కరెక్ట్ చెప్పాడమ్మా. ఏం పట్టారు? భూమి పట్టనా? నువ్వు చదివిన డిగ్రీ పట్టనా? ఏం పట్ట? లేదా నీ పట్టు వస్త్రాలా? అది ఆల్రెడీ వేసాను కనుక దాని మీద వెంటనే ఆ గమ్యస్థానానికి ఆ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ లో ప్రయాణం చేసే నువ్వు నేను ఆ గమ్యస్థానానికి వెళ్తాం. ఆ పట్ట బైబిల్ గ్రంథము. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు నీకు గమ్యస్థానాన్ని పెట్టాడు. ఈ దీంట్లో కనుక నువ్వు చదివితే, ప్రార్థిస్తే, నీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వీటిని బోధిస్తే నువ్వు అడిగే పోతావు, నీ పిల్లలు. కాబట్టి ఇకనైనా మనం సరి చేసుకొని దేవుని కొరకు బ్రతుకుతాం. అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి ధన్యత దేవుడు మన కుటుంబాలకు ఇలాంటి పునరుద్ధాన పండుగలను నీవు ఇంకా చాలా చేయవలసి ఉంది. చాలా చాలా దినాలు, చాలా సంవత్సరాలు. అందుకని 9వ కీర్తనలో మోషే రాస్తూ అంటాడు, దావీదు కీర్తనలో, ప్రభా యెహోవా మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, లేని ఎడల 70 సంవత్సరాలు, అయినను వాటి వైభవము. వేర్ ఈజ్ యువర్ గిర్వకీస్? వేర్ ఈజ్ యువర్ ఎక్కడ తాళం చేతులు? ఇప్పుడు మేము బీరువాళ్ళు బాగా దాచిపెట్టు, ఇంటికి తాళం ఇచ్చిన వచ్చినట్టు పోయేటప్పుడు తాళం చేతులు కదా. ఎట్లా పోయేటప్పుడు తాళం చేతులు కదా. ఆ రోజు తినకున్నా సరే కానీ ఏం దొరకాలి? తాళం చేయి దొరకాలి. తాళం చేయి దొరికితే లెగ్ పీసులు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నంత తృప్తి అవుతుంది. ఏం తృప్తి అవుతుంది? చెప్పాలమ్మా, చివరి గంట ముగిస్తా. ఏం తృప్తి అవుతుంది? ఈ మనసు వాళ్ళు ఇచ్చిండ్రు, ఓల మీద పెట్టిను. ఇప్పుడు ఓలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, అంతే కదా. ఓలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చారు. కానీ నువ్వే ఉంచుకొని, నువ్వే దాసి పెట్టుకొని పోగొట్టుకుంటే ఎంతకు పోతావు? పోయేదాకా పోతావు. హల్లెలూయా. ఈ ఈస్టర్ సందర్భంగా నా యేసయ్య నన్ను ప్రేమించాడు, నా యేసయ్య నా కొరకు కలవరి సేవలో ప్రాణం పెట్టాడు, నన్ను క్షమించాడు, నా భర్తను క్షమించాడు, నన్ను క్షమించాడు, నాకు బహుమానంగా పిల్లలను ఇచ్చాడు, వాళ్ళ కొట్టెన్ని చేసుకున్నా, వాళ్ళకు పట్టు వస్త్రాలు కొంటున్నా. లాస్ట్కి వస్తే మనకేమంటారు పిల్లలు? నేను యాకోబు లేడు అనుకుంటాడు. యాకోబు ఎందుకు రాలేదంటే నాకు సూత్రం చెప్పిండు. నిజంగా అది నా మనసుకు తాకింది, నేను కూడా అట్లా పాటిస్తాను. యాకోబు నిన్న మాట్లాడుతూ అట్లా రాలేదయ్య గారు, ఎందుకు రాలేదంటే ఒక సూత్రం చెప్పిండు. వీలైతే ఇప్పుడు యాకోబు లేని అడిగి చెప్తారు.
అంటే ఆ కార్యక్రమం చర్చకి రాడు కదా, అప్పుడు ఏమన్నా మీకు చెప్పచ్చు. దేవుని ప్రియమైన వారు, ఈ జీవితం అశాశ్వతమైనది, దేవుడు శాశ్వతం కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు పొద్దున స్నానం చేశారు, సాయంత్రం చేస్తారా? మన తెలంగాణలో మీరు డ్యూటీ చేసుకొని చేస్తారు. ఇప్పుడు నాటే పోయి కలవరికి పోయి నాలుగు చేస్తారా? కట్టలు అడిగిపోయి అంత చెమట అసలు కాలు చేతులు మొత్తం కడుకొని నీళ్ళు తాగితే అయిపోయింది. నేనేమంటున్నాను అంటే శరీరాన్ని కడగడం కంటే చాలా ప్రాముఖ్యమైనది మన మనసును కడుగుతున్నాం. హల్లెలూయా. కుండం లోపల కడగడం కంటే బయట కడగడం మనకు బాగా అలవాటు. మరి ఎడగడుగుతాం మనం ఎక్కువగా? గడ్డి, పీసు, స్టీల్, స్టబ్బరు, బింబారు, గింజలు, మళ్ళా లోపల చమక్ పడాలి, బయట లోపల ఇక్కడ వింది ఎట్లుంటది? స్వీటీ చూసిన బిడ్డ ఇక్కడ ఎట్లుంటది? బయట కలర్ మారుతుంది, బయట నుండే తయారవుతాం మనం, లోపల ఓ సామెత వచ్చింది కానీ వద్ది కదా. దేవుడంతమైన సంగమం. ఈ ఈస్టర్ సందర్భంగా మనం ఇప్పుడు ఏం కడుకోవడానికి సిద్ధపడి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి మనసు మారిన మనసు దేవునికి ఇస్తే, నీ పట్టు వస్త్రాలు అడగట్లేదు, నీకున్న డబ్బులు అడగట్లేదు, నీ బీరువా తాళం చేతులు అడగట్లేదు, నీకున్న అందము, నీకున్న ఐశ్వర్యము, నీకున్న ఆస్తి పాస్తులు దేవుడు అడగట్లేదు. కానీ మారిన మనసు నాకు ఇస్తే దేవుడు అంటాడు, ఇదిగో నిశ్చయముగా నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. ఈస్టర్ సందర్భంగా నిశ్చయంగా మరలా వచ్చే ఈస్టర్ వరకు నీకు మేలు కలగాలి అంటే నీవు నీ పిల్లలు దేవునిగా భక్తులు కనుక జీవించకపోతే ఒకనొక రోజు కష్టాలు వచ్చినప్పుడు దేవా అని పిలుస్తాం. కష్టాలు పోగానే ఎవరు కనబడతారు? మళ్ళా నీ ఇంట్లోనే కనబడతారు. కాబట్టి మన ఇంట్లో చూస్తే పరలోకంలో ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఈ పునరుద్ధానుడైన యేసయ్య వైపు చూస్తూ మన ముందుకు సాగితే ఆ పరలోక రాజ్యం నాదే. ఏమనాలి ఇప్పుడు మనమందరం? మనదనకుడు మనది అని అన్నావు కదా, నన్ను కోలుకపోలేదని మళ్ళా రెండు అవుతారు. కోలుకపోయేటంత గొప్పడి నువ్వు, గొప్పడి నేను కానీ కాదు. ఆ యేసయ్య గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చరిత్రను తిరిగి రాసిన వాడు కనుక ఆయన సమాధి ఖాళీగా ఉంది. మన సంఘంలో చాలా మంది చనిపోయారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒక నైట్ అంతా కూర్చొని బాడీలో దేవుడు ఎన్ని ఎముకలు పెట్టాడో లెక్క పెడదామని పోయి రాత్రంతా కూర్చొని గోబీ లెక్క పెడతాయి. మనకు ధైర్యం అవుతుందా? అవుతుందా? కాబట్టి దేవుని వైపు చూద్దాం బిడ్డ. ఇలాంటి ఈస్టర్ ఎన్నో మనం ఇంకా చేయవలసి ఉంది. భక్తిగా కనుక లేకపోతే ఎక్కడ ఎవరు ఏ అంతం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మారు మనసు పొంది దేవుని వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. మారు మనసు పొంది నీ హృదయాన్ని కడుక్కొని, నీ హృదయాన్ని కడుక్కొని అయ్యా సభ్యాలు దొరుకుతుంది అని అంటే దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, సాగలి వారి సబ్బు నా దగ్గర కొనుక్కో. హల్లెలూయా. ఏం సబ్బట? మీ సభలకు ఏమైంది? హుస్సేన్ సాగర్ కింద, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ కింద, ట్యాంక్ బండ్ నీళ్ళు ఎప్పుడు తెలుసా మీకు? బేగంపేట మురికి కాలువలన్నీ వచ్చి అందులో ఉంటాయి. కింద పెద్ద పెద్ద అండాలు పెట్టి బట్టలు ఉడికిస్తారు, సరిపేసి సరిపెట్టి ఆ నీళ్ళల్లో ఉడికిన బట్టలు ఎంత తెల్లగా ఉన్నాయో. అందుకనే దేవుడు అంటాడు బిడ్డ, సాకలి వాడి సబ్బు నా దగ్గర కొనుక్కో. అది ఎక్కడ అయ్యారు రిఫరెన్స్ నాకు కూడా తెలియదు, మీరు చూసుకోండి. హల్లెలూయా. ఆ సబ్బు కొనుక్కో. ఏమేమో సబ్బులు పెట్టుకుంటున్నాం మనం, మళ్ళా కొద్దిగా నాకు ఆసరా నీ హృదయానికి సబ్బే నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితం. హల్లెలూయా. ఈ వాక్యం చదువు, ప్రార్థించు, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడిని దీవించి గొప్ప చేస్తారు.
అందరు తల నుంచి కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు మోకరించి తలలో ఉంచినట్లయితే ఈ సమయంలో ప్రభు బలలో మొదటి ఆదివారం కనుక, ఈస్టర్ పండుగ కనుక, ఆయన పునరుద్ధారణమైన దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసే మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యాత్మక కార్యాలు దేవుడు చేశాడు బిడ్డ. కొంచెం ఆలస్యమైన విలువైన సత్యంలో దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మా, మనం చేసుకోవాల్సింది పండుగలు కాదు, మనం చేసుకోవాల్సింది నూతన వస్త్రాలు కాదు, మనం సంపాదించుకోవాల్సింది ఆస్తిపాస్తులు కాదు, ఆత్మీయ జీవితం సంపాదించాలి. ఆ పరలోక రాజ్యంలో యేసుని సంపాదించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు బలలో పాల్గొనే ముందు దయచేసి తమను తాము పరీక్షించుకోనక ప్రభు బలలో చెయ్యి వేస్తే అనేకులు తమను తామే నిద్రించిరి, అనేకులు పరుచుకొని చచ్చిరి. అమ్మా, ఇంకా నీ హృదయంలో ఏమైనా కల్మషం ఉంటే యేసయ్యా ఆ కలువరి శిలువలో మీ రక్తాన్ని కార్చయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను క్షమించయ్యా, నా భర్తను క్షమించు, నా భార్యను క్షమించు, నా పిల్లలను క్షమించు అయ్యా. వారు ఎక్కడైనా తప్పుదారులు వెళ్తున్నారేమో క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, నేను చూడాల్సిన కన్నులు మాలో నుండి వెళ్ళిపోతున్నాయేమో దేవా, మీరు ఒకసారి క్షమించేసయ్యని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకోక చేస్తాడు. మనం పరీక్షించుకుందాం. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, మీరు దీనిలో తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. కృపాసంపూర్ణ మా ప్రభా, ఈ దినమున మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. ఆ కలువరి శిలువలో మమ్మల్ని క్షమించి మా కొరకు మీ శరీరం నలగొట్టుకొని మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, యెషయా 53:5 మీరు మాట్లాడుతున్నారు. మారు మనసు స్వస్థతనిచ్చినందుకు నీకు ఇంకా మమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ బలలో మీ శరీరంలో పాల్గొన్న మనసు మాకు అనుగ్రహించి మీ సేవలు వాడుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొంది దేవుని మందిరంలో కూర్చున్న మీరు లేచి నిలబడితే ఈ రొట్టె మీ దగ్గరికి తీసుకెళ్ళబడుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు మాత్రమే లేచి నిలబడింది ఈ రొట్టె మీ దగ్గరికి తీసుకెళ్ళబడుతుంది. ఒక పాట పాడు.